బేరింగ్ ద ఫ్రూట్. యోహాను సువార్త 15 ఎక్కడి నుంచి చూద్దామంటే 4. లెట్స్ రీడ్ వర్స్ 4 ఫస్ట్. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. అంటే దేవుణ్ణి తెలుసుకోవడం ఒక ఎత్తు, తర్వాత ఆ దేవుణ్ణి తెలుసుకొని మరి ఫలించడము ఇంకొక ఎత్తు అన్నమాట. సో దీస్ ఆర్ 2 levels అండ్ సెక్షన్స్. ఇప్పుడు కూడా మహిమ నుంచి అధిక మహిమ వెళ్తాం. విల్ ఎవ్రీబడి బేర్ ఫ్రూట్? ప్రతి ఒక్కళ్ళు ఫలిస్తారా? ప్రత్యేకంగా తీసుకున్న శిష్యులు ఎంతమంది? 12 మంది. అందులో 11 మంది మరి బహుగా ఫలించేటట్టు దేవుడు చేశాడు. ఒక వ్యక్తి 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో మరి ఉన్నాడు. ఫలించాడా లేదా? నో. అలాగని అతను వాక్యం వినలేదా? విన్నాడు. ప్రార్థన చేయలేదా? ప్రార్థనలో ఏకీపించలేదా? ఏకీపించాడు. అద్భుతాలు చేశాడా? చేశాడు. వారితో పాటు వాళ్ళు వెనక్కి వస్తారు. దే డిడ్ దట్. సో అన్నీ చేసినా కానీ ఈ వ్యక్తి మరి ఫలించలేకపోయాడు. మరి యేసు ప్రభు వారు ఇజ్రాయెల్ అంతా వెళ్ళారు. ఒక టైంలో అయితే చాలామంది శిష్యులు ఆయన్ని వెంబడించారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు తప్ప ఇంకెవరు నన్ను వెంబడించలేరు అన్నప్పుడు అందరూ వెళ్ళిపోయి 12 మంది మిగులుతారు. అప్పుడు యూదాకు కూడా సత్యాన్ని తెలుసు. హీ నో ద లార్డ్, హీ లవ్స్ ద లార్డ్. కానీ ఎక్కడో అతని ఫలానికి గొప్ప ఆటంకం కలిగిందనమాట. అయితే ఇక్కడ దేవుని చిత్తం ఏంటి? వాట్ ఈస్ ద కంప్లీట్ విల్ ఆఫ్ గాడ్? 2 చూద్దాం. 15:2. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. దేవుని చిత్తం ఏంటంట? మరి ఎక్కువగా ఫలింపాలంట. సో దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. సరే 5 చూద్దాం. లెట్స్ రీడ్ వర్స్ 5. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఫలాలకు ఒక కనెక్షన్ చూస్తున్నాం మనం. చదువు, యేసుని ఎరగని వారు చదువుకుంటారు, ఫలం. అవునా కదా? ఉద్యోగం, యేసుని ఎరగని వారు చేస్తారు. సో ఈజ్ ప్రాస్పరిటీ నాట్ ఎ ఫ్రూట్? ఈజ్ జాబ్ నాట్ ఎ ఫ్రూట్? మరి అలా అనుకుంటే మరి వివాహం ఫలం కాదా? చదువు ఫలం కాదా? ఉద్యోగం ఫలం కాదా? ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, హౌ ఇట్ ఈస్ నాట్ ద ఫ్రూట్? ఎస్, ఇట్ ఈస్ ద ఫ్రూట్. మరి ఇక్కడ ఆయన నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటే ఏమంటున్నాడు? ఒకవేళ నాకు వేరుగా ఉండి మీరేమైనా ఫలిస్తే అది ఫలమే కాదు అంటున్నాడు. ఐ విల్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఫ్రూట్. ఐ విల్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఫ్రూట్. నో. సో ఆయన ఒక మాట అంటాడు. లెట్స్ గో టు 17, 17, 20 నుంచి చదువుదాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఇక్కడ శిష్యుల కొరకు ప్రార్థిస్తున్నాడు. శిష్యులతో పాటు ఎవరైతే యేసయ్యను వాక్యము ద్వారా నమ్మారో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడో చూద్దాం. 22. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఏమిచ్చాడంట? మహిమ.
సో దెర్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్లోరీ, అన్ ఇంపార్టేషన్ ఆఫ్ గ్లోరీ. అంటే ఆయన ఎరిగిన వారికి ఆయన మహిమ అనే ఫలం ఇచ్చాడంటే ఈ భూమి మీద. సో దెర్ ఈజ్ ఎ ఫ్రూట్ ఆఫ్ గ్లోరీ. మరి ఉద్యోగంలో కాదా, డబ్బు కాదా, దెన్ వాట్ ఈస్ దిస్ గ్లోరీ? ఈస్ దర్ జాబ్ ఇన్ గ్లోరీ? ఈస్ దర్ మనీ ఇన్ గ్లోరీ? ద ఫ్రూట్ ఆఫ్, లెట్ us see one word here. 15లో 15:4. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. మరి దేవుని యందు ఉన్న వారందరూ ఫలిస్తారా? ఫలించాల, కానీ చాలామంది ఫలించట్లేదు. అంటే ఇక్కడ సో డిడ్ గాడ్ ఫెయిల్ ఇన్ నాట్ లెటింగ్ యూ బేర్ ద ఫ్రూట్? నో. అంటే ఇక్కడ ఏంటి, దేవునికి సామర్థ్యం లేదా, దేవునికి ఇది అసాధ్యమైందా? అంటే నిలిచి ఉంటే అర్థం ఏంటి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు చేసే పని ఉంటుందన్నమాట. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఈ భూమి మీద మనిషిని పంపించినప్పుడు పూర్తిగా మరి ఆయన సామర్థ్యాన్ని తనకే పెట్టుకోలేదు. కొంత సామర్థ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? మానవుడికి ఇచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి అంటాడు, ప్రభు నువ్వు ఇది చేయంటే, నమ్ముట నీ వశమైతే, అంటే కొంత పని ఇచ్చాడు మానవుడికి, హి హాస్ గివెన్. సో ఇఫ్ యూ వాంట్ టు బేర్ ఫ్రూట్, దర్ ఈస్ అ వర్క్ దట్ యు నీడ్ టు డూ. మనం పని చేయాలి. 12 మంది శిష్యులు వెనక్కి వచ్చి, అయ్యా నీ నామమున దయ్యాలు వెళ్తున్నాయి, అందులో యూదా ఉన్నాడా? ఉన్నాడు. మాకు ఏ లోటు లేదు అనే దాంట్లో ఏమీ లేకుండా వెళ్ళి ఏ లోటు లేదు అనే అద్భుతం చూసి వచ్చాడు, అందులో యూదా ఉన్నాడా? ఉన్నాడు. కొన్ని చేపలు మరి రొట్లు 1000 మందికి పంచిపెట్టాడు, యూదా ఉన్నాడా? ఉన్నాడు. హీ వాస్ దేర్ బట్ హీ కుడ్ నాట్ బేర్ ఫ్రూట్. అంటే ఏంటి, తను చేయవలసింది కొంచెం ఉంది. ఎవ్రీబడి హ్యాస్ అ రోల్ టు ప్లే. అంటే చూడండి, ఆయనతో పాటే ఉంటూ పూర్తిగా వ్యతిరేకమయ్యి అనుమానమయ్యి ఉండి, కానీ ఎవరికి ఎంత, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది, కానీ ఎవరైనా వారి సామర్థ్యం ప్రకారం కొంత చేస్తే దేవుడు వారి బలహీనతలను అధిగమించేటువంటి కృప వారికి ఇస్తాడు, ఇచ్చి బహుగా ఫలించేటట్టు చేస్తాడు. పేతురు దుడుకుతనాన్ని అధిగమించాడు, తోమా అనుమానాన్ని అధిగమించాడు, ఫిలిప్ తన యొక్క పద్ధతులను, ద ట్రెడిషన్స్, హి ఓవర్కేమ్ ద ట్రెడిషన్స్. ఎందుకంటే ఫిలిప్ ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, కానీ ఒకసారి తండ్రిని చూపించి వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, ఫిలిప్పుడు ఇంతకాలం ఉండేది వ్యర్థమా, నన్ను చూస్తే? ఈ సెట్ లైక్ ప్రతి ఒక్కరికి ఒకటి ఉందన్నమాట. అంటే ఇంతకాలము ఈయన కాదు తండ్రే అనే టైప్లో ఉన్నాడు. అలాగే ఎవ్రీబడి హ్యాస్ ఎ ప్రాబ్లం. వాళ్ళందరూ కొంత సామర్థ్యము, వారికి కలిగినంత సామర్థ్యాన్ని వారు పెట్టారు కాబట్టి వారి బలహీనతలను దేవుడు అధిగమించేటట్టు చేశాడు. గాడ్ హెల్ప్ దెమ్ ఓవర్కమ్. మీ యొక్క బలహీనతల్ని అధిగమించి బహుగా ఫలించుదురుగాక. దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ. గాడ్ వాంట్స్ యు టు బేర్ ఫ్రూట్. సో వీ నీడ్ టు నో, ఇంత గొప్ప శక్తి గల దేవుడు ఉండి కూడా మనం ఏంటి ఫలించలేని పరిస్థితి? హౌ కమ్ యూ కెనాట్ బేర్ ద ఫ్రూట్? ఈ దేవుని మందిరంలో ఉండి ఈ దేవుని తెలుసుకొని ఇంత గొప్ప దేవుని నామాన్ని ధరించి హౌ కెన్ యూ నాట్ బేర్ ఫ్రూట్? యూ నీడ్ టు లెర్న్. అయితే ఇక్కడ శిష్యులతో ఒక మాట అంటాడు, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ దట్ హీ హాస్ గివెన్? ఇప్పుడు దేవుని నమ్మిన నీకేంటి? ఆయన ఒక మాట అంటాడు, నేను వెళ్ళి మీకు అక్కడ ఏమి సిద్ధపరుస్తాడంట? స్థలాన్ని సిద్ధపరుస్తాను. ఇంగ్లీష్లో చూస్తే మ్యాన్షన్ అని ఉంటుంది. అంటే నువ్వు ఒక ఇంట్లో ఉండాలన్నటువంటిది దేవుని చిత్తం. మరి సొలొమోను అంత చక్కగా ఉండటము, జీవించడము దేవుని చిత్తమా? ఎస్. ఎవరిచ్చారు ఆ ధనం? గాడ్. ద మనీ, ఎవ్రీథింగ్ గాడ్ గేవ్ ఇట్. సో యూ కెనాట్ అప్లై వాట్ ఎవర్ ఇట్ ఈస్. చూద్దాం. ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే, ఇక్కడ తెలుగులో, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచబడి. మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. సో దేవుడు నీకు ఒక మంచి నివాస స్థలం ఇవ్వాలనుకుంటున్నాడు. గాడ్స్ విల్ ఇస్, నా చిత్తం పరలోకం నెరవేరుతున్నట్లు భూమి యందు. అంటే దేవుడు, గాడ్ వాంట్స్ ఎవ్రీబడి టు హ్యావ్ ఎ మ్యాన్షన్, బట్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ డజంట్ హ్యావ్ ఎ మ్యాన్షన్. సో డోంట్ వరీ.
హోల్డింగ్ ఆన్ టు ఫెయిత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, రైట్? అలాగని నువ్వు అలా ఉండడం దేవుని చిత్తమా? కాదు, రైట్? యూ కెన్ టు అండర్స్టాండ్ దిస్ సెక్షన్. అంటే ఏంటి? భూమి మీద ప్రతి ఒక్కళ్ళకి నివాసాలు ఉండాలి. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆయన శిష్యులతో ఒక మాట అంటాడు. లూకా సువార్తకి వెళ్దాం. లెట్స్ గో టు లూక్ చాప్టర్ 10, 19-20. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. అంటే వాట్ ఈస్ గ్లోరీ? మహిమ అనండి. ఏంటంట? దయ్యములు మీకు లోబడుచున్నవంట. ఒకటి, నెంబర్ 1, పవర్ ఓవర్ డీమన్స్. దయ్యముల మీద అధికారం. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గ్లోరీ. నెంబర్ 2, మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవన్నీ సంతోషించుడి. ఏంటంట? మీ పేర్లు పరలోకములో వ్రాయబడి ఉన్నాయంట. ఈరోజు మీరు ఇక్కడ జీవించి ఇక్కడ కూర్చున్నారంటే మీకు తప్పకుండా సైతాను మీద అధికారం ఉంది. యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్. ఓకే, నా కుటుంబంలో అందరి పేర్లు పరలోకంలో వ్రాయబడ్డదా లేదా? నేను చేసుకోబోయే వాని పేరు పరలోకంలో వ్రాయబడ్డదా లేదా? దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అ బాయ్ ఆర్ ఎ గర్ల్, ఈజీ పార్ట్ ఆఫ్ ద గ్లోరీ. నేను ఫలిస్తున్నానా లేదా అని తెలుసుకోవాలి. సమ్టైమ్స్ యూ నీడ్ టు నో యువర్ అడ్వాంటేజ్ అండ్ ప్రివిలేజెస్. ఈజ్ యువర్ నేమ్ రిటన్ ఇన్ హెవెన్? ఇది ఆయన తన భక్తులకు బయలుపరుస్తాడు. ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ మోషే దేవునితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. నీవు ఇజ్రాయేల్ ప్రజల్ని గనక వాళ్ళని క్షమించి వాళ్ళతోటి నువ్వు రాకపోతే నువ్వు జీవగ్రంథం నుంచి నా పేరు ఎవరికైనా తెలుసా ఇది తుడిచిపెట్టేసే అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఎవరి రాయాలో వారియే రాస్తా అంటాడు. ఇట్స్ నాట్ అ బుక్ దట్ యూ కెన్ ఎరేజ్ అండ్ పుట్ ఇట్ లైక్ దాట్. అంటే ఈ జ్ఞానం ఎవరికి ఉంది? మోసెస్. See that God showed him the book. Moshe is a script writer. Okay, he's a scribe. ఎందుకు? అతను రాజకుమారుడు కదా, అతనికి అన్నీ నేర్పిస్తారు. సో హీ రోట్. నౌ పీపుల్ నో. దావీదుకి అంటాడు. దావీదుకు కూడా తెలుసు. ఏమంటాడు తెలుసు? దావీదు ప్రార్థన చేస్తాడు, నన్ను వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు ప్రభువా, చాలా కష్టపెట్టేస్తున్నారు, వాళ్ళ పేరు జోగంలో తీసేనాయన అంటాడు. యూనో దేర్ ప్రేయర్స్ కొంచెం అమాయకంగా ప్రార్థన, రోషంతో ప్రార్థన చేసిన దీస్ ఆర్ డీప్ పీపుల్, ఫ్రూట్ బేరింగ్ పీపుల్. వాళ్ళు ఫలించువారు. ఎవరు వాళ్ళు? దీస్ ఆర్ ద ఫ్రూట్ పీపుల్. వాళ్ళు రాజులు, డబ్బులు అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి తెలిసిన జ్ఞానంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. యూ కెన్ ఐడెంటిఫై దెమ్ బై దర్ టాక్. పౌలు కూడా అంటాడు, నాకు ఆమె సహాయం చేసింది, ఈ స్త్రీ నాకు సహాయం చేసింది, ఈ స్త్రీ నాకు ఎలా సహాయం చేసిందని ఆ స్త్రీల పేర్లు రాస్తాడు. తర్వాత ఇంకొక అతను వచ్చి నాకు ఇలా చేశాడు, ఇంకొక అతను ఇలా చేశాడు చెప్పి ఒక మాట అంటాడు కింద, వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డా తెలుసా అంటాడు. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొని. మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. Man, you need to rejoice sometimes. No, and be happy. Sometimes you need to rejoice. You need to rejoice. ఆ పేరు లేకుండా ఎంత గొప్పోడైనా ఎంత మంచోడైనా ఉపయోగం ఉందా? నో. అందుకే అంటాడు, నాలో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. అంటే ఈ భూమి మీద ఏదైనా ఫలించాలి అంటే అక్కడ పేరు రాయించుకొని ఫలించాలి. ప్రకటన 3:5, జయించువాడు అలాగు తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట ఆయన పేరు ఒప్పుకుందును. కొత్త నిబంధనలో ఏంటంటే నీవు ఒకవేళ యేసుని రక్షకుడిగా అంగీకరిస్తే వెంటనే అక్కడ పేరు రాయబడుతుంది. ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్లో అలా కాదు. కొంతకాలం మోషే చేసిన తర్వాత అప్పుడు దేవుడు అతని పర్ఫార్మెన్స్ని చూసి రాస్తాడు. ఒకప్పుడు ఎంత గొప్ప వాడబడ్డావు, ఏం చేసావు అనేది కాదు, హౌ యూ ఫినిష్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సమ్టైమ్స్ యూ నీడ్ టు హానర్ గాడ్ మోర్ దాన్ యువర్ పొజిషన్, యువర్ జాబ్, యువర్ స్టేటస్, యువర్ లైఫ్. అంటే ఇప్పుడు మీ అందరి పేర్లు ఉన్నాయి, ఇప్పుడు ఫలించాలి. ఇప్పుడు చెప్పండి, ఫలించడం అనేది ముఖ్యమా కాదా? ఎస్, ద నేమ్ ఈజ్ ఇంపార్టెంట్.
లోకంలో నీ కలిగిన ఆస్తి, లోకంలో డబ్బులన్నీ కూడా ఇచ్చేసినా నీ పేరు జీవనంలో రాయబడుతుందా? అది కేవలము ఆ కుమారుని రక్తాన్ని అంగీకరించడం ద్వారానే ఆ పేరు రాయబడతాడు. సో ద బ్లడ్ హ్యాస్ నో ప్రైస్. సో ద నేమ్, యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్. ఫ్రూట్ ఆఫ్ గ్లోరీ, మహిమా ఫలము అనండి. ఆయనలో మనం ఉన్నాం, ఫలించాలా లేదా? దెన్ ఐ సా దట్. మీరందరూ పేరు కాపాడుకోవడమే కాదు, 100,000 పేర్లు మీరు ఎక్కించుదురుగాక. రాసుకోండి. మూడోది, విన్నింగ్ సోల్స్. విన్నింగ్ సోల్స్, ఫలించాలా. ప్రతి విశ్వాసికి ఆత్మభారం ఉండాలి, ప్రతి విశ్వాసికి. అందుకే డ్రీమ్స్ అండ్ విజన్స్ ఆర్ ఇంపార్టెంట్. దర్శనాలు, కళలు, వాక్యము నిన్ను శుద్ధిస్తుంది. ఒకవేళ వాక్యం ద్వారా నువ్వు శుద్ధీకరించుకోకపోతే దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు బాగు చేస్తాడు, ప్రవక్తల ద్వారా బాగు చేస్తాడు దేవుడు. ఎందుకంటే పరలోకంలో అన్నిటికంటే గొప్పగా, మీకు తెలుసా, మీ అందరికీ ఉంటుంది ఇందులో భాగం. ఈ సంఘం కూర్చోడు, ఇన్ని ఆత్మలు ఎక్కడ సంపాదించాం మేము అని ఆశ్చర్యపోతావు నువ్వు. అప్పుడు దేవుడు చెప్తాడు అనమాట, నువ్వు పని చేసావు దీని కొరకు అని. యు సీ దట్ నా. నెంబర్ 4, పవర్ ఓవర్ సిక్నెస్. వ్యాధుల మీద అధికారం. దేని మీద అధికారం? వ్యాధుల మీద అధికారం. కొంతమంది వారు బలహీనతలు చూసుకొని ఏం చేస్తారంటే నాకు పవర్ లేదనుకుంటారు. ఇది నేను ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా. ఎలీషా బలహీనుడైపోయిన, ఒక వ్యాధి వచ్చి మరణకం చనిపోయిన ఆయన అభిషేకం ఎముకలో ఉందా లేదా? ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఆయనకి షుగర్ ఉంది. ఆయన ఎవరు? డయాబెటాలజిస్ట్. అంటే ఏంటి? డయాబెటాలజిస్ట్ అంటే ఏంటి? షుగర్ రోగులకు ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. సపోజ్ ఆయనకు షుగర్ ఉందనుకోండి, ట్రీట్మెంట్ ఇవ్వగలదా లేదా? ఇది అంతే. అందుకే బైబిల్ అంటాడు, ఒకవేళ ఉన్నా కానీ ప్రాబ్లము, అప్పుడు నువ్వేమనాలా? కరెక్టే, నాకు బలహీనత ఉంది, ఎందుకు వచ్చిందో తెలీదు. యువర్ వీక్నెస్ కుడ్ బ్రింగ్ యువర్ పవర్ అవుట్. పక్కన వాళ్ళు చెప్పండి, నీ బలహీనత నీ శక్తిని బయటికి తీయడానికి. యూ నీడ్ టు లే హ్యాండ్స్ అండ్ హీల్ ద సిక్. దట్స్ ఇట్. నీకు అనవసరం, నీలో ఏమున్నా సరే నీకు అనవసరం. అందుకే నీ ఫలాలు నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజు నుంచి మీరందరూ బహుగా ఫలించుదురు గాక. యూ నీడ్ టు నో ద ఫ్రూట్, ద పవర్ ఆఫ్ ఫ్రూట్. గుర్తుపెట్టుకోండి, యేసుని ఎరిగిన మీకు కలిగిన సామర్థ్యం ఈ భూమి మీద ఎరగని వారు ఎవ్వరికీ లేదా సామర్థ్యం. ఇంకొకటి, ఎరిగినా కానీ జ్ఞానము. నా ప్రజలు ఏం లేక నశించిపోతున్నారంట. యూ డోంట్ నో ద విజ్డమ్ దట్ యూ క్యాన్ బేర్ దర్ ఫ్రూట్. దయ్యముల మీద అధికారం. నీ పేరు పరలోకంలో రాయబడ్డది. ఆత్మలు రక్షించే సామర్థ్యం నీకుంది. దూతలకు కూడా లేదు, మికాయిలకు లేదు, గాబ్రియేలుకి లేదు, కెరూబులు సెరాఫులకు లేవు, గొప్ప గొప్ప దూతలకు లేవు. పేతుర్ని జైల్లో వేసినప్పుడు ఒక దూత వచ్చి ఆ జైలు తాళం తెరిచి బయటికి తీసుకొచ్చి, వెళ్ళు, ఈ జీవవాక్యాన్ని ప్రకటించు ఉంటుంది. అంటే దూతకుందా? దూతకు లేదు. ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించే వాళ్ళకి సహాయం చేసే పని మాత్రమే దూతదే. సో విన్నింగ్ సోల్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. యూ గాట్ పవర్ ఓవర్ సిక్నెస్. నీకు ఎన్ని రోగాలన్నా నీకు వ్యాధి మీద అధికారం ఉంది అని చెప్పండి. యూ గాట్ పవర్ ఓవర్ సిక్నెస్. ఫలించాలి. యూ నీడ్ టు యూజ్ దిస్ ఫ్రూట్. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మీకు అర్థం కాదు, ఈ వ్యక్తిని ఎందుకు దేవుడు బ్లెస్ చేస్తున్నాడు, ఈ వ్యక్తి ఇంత పాపం చేశాడు కదా, ఇన్ని తప్పులు చేస్తున్నా ఎందుకు బ్లెస్ చేశాడు? ఆత్మల రక్షణ. నువ్వు ఇతరులకు ప్రార్థిస్తున్నావా? ఇతర రోగుల కొరకు, ఇతరుల ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? గాడ్ విల్ ఫర్గివ్ యూ. అతను క్షమించాడు, నిన్ను క్షమిస్తాడు. వాళ్ళకి అర్థం కాదు ఏంటి. యూ విల్ రిసీవ్ మోర్ ఫర్గివ్నెస్. ఆత్మల భారము కలిగిన వారికి అధిక కృప చూపించబడుతుంది. 5వది రాసుకోండి, శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఉంది. ఏముంది? శత్రువు బలమంతటి మీద. పవర్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. మీ అందరికీ ఏముందో తెలుసా? శత్రువు బలమంతటి మీద అధికారం. ఏది మిమ్మల్ని ఎంత మాత్రమో హాని చేయ. ఇది మీలో ఉంది, అది మీరు వాడాలా. ఈ రోజు నుంచి మీరందరూ ఈ ప్రాంతంలో ఫలించుదురుగాక. ఏదైనా అవ్వచ్చు, శత్రువు బలం, తుఫాన్ అవ్వచ్చు, భూకంపం అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు. దాని అంతటి మీద ఏముందంట? ఎంతమందికి ఈ ప్రాంతంలో ఫలించాలని ఉంది? లుక్ ఎట్ దట్. యూ షుడ్ బేర్ ద ఫ్రూట్ ఇన్ దిస్ ఏరియా. కేవలం ఆ చదువు, ఆ డబ్బు, ఆ హోదాలు వాటిలో కొట్టుకుపోవద్దు. కానీ మొదట ఈ వెతకాల. ఇంకా శిష్యులకి ఏం చెప్పాడో తెలుసా? కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు. నీ తల వెంట్రుకలో ఒకటి కూడా
యువర్ హెయిర్స్ ఆర్ కౌంటెడ్. మీ తల వెంట్రుకలు లెక్కింపబడ్డాయి. వాట్ ఎ ప్రొటెక్షన్. ఇంకొకటి ఏం చేశాడు? వారికి వాక్యాన్ని బోధించాడు. హీ టాట్ దెమ్ టీచింగ్. మీరు ఫలించాలని, మీరు ఇక్కడికి రావడం, ఇది బోధించడం, ఇది ఏదో యాక్సిడెంట్ కాదు. మిమ్మల్ని ఆయన ఎన్నుకొని మిమ్మల్ని మీరు ఎదిగి ఫలించాలని మీకు ఈ మాటలు బోధిస్తున్నాడు. టీచింగ్ ద స్క్రిప్చర్స్, బోధించుట. యు సీ దట్ నౌ దీస్ ఆర్ ప్రైస్లెస్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. సో యు ఆర్ సపోజ్ టు బేర్ ఫ్రూట్. ట్రైనింగ్ దెమ్ టు బి ప్రీచర్స్. వారిని మీరు విని, మీరు కేవలము వినట్లేదు, మిమ్మల్ని అందరినీ దేవుడు బోధకులుగా కూడా చేస్తున్నాడు. ఎవ్రీ లిజనర్ విల్ బి ఎ పవర్ఫుల్ ప్రీచర్. ఎవ్రీ లిజనర్, విను ప్రతివాడు మంచి బోధకుడుగా మారుతాడు. ప్రొవైడింగ్ దెమ్ అబండెంట్లీ ఇన్ ఫుడ్, క్లోత్స్ అండ్ ఇన్ ఫిజికల్ నీడ్స్. ఆ బోధించే వారికి దేవుడు అన్ని రంగాల్లో సమృద్ధినిస్తున్నాడు. అంటే వాళ్ళు ఏమి తీసుకెళ్ళొద్దు అన్నాడు. మీకు ఏదైనా కొదువు ఉందా అంటే ఏ కొదువా లేదు అన్నారు. ఏమైనా కొదువు ఉందా? ఏమీ లేదు. మీరు బంగారం కానీ వెండి కానీ మీ సంచులలో, లేకపోతే ఒక జత బట్టలైనను ఒక జత చెప్పులైనను పట్టుకెళ్ళొద్దు అంటాడు. అంటే ఏంటి? నేను మీలో ఉండి ఆ వాక్యాన్ని బోధిస్తాను. ఏమీ లేకపోయినా కానీ నేను పంపితే నీకు ఏమీ అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు. యూ డోంట్ నీడ్ యువర్ ప్రిపేర్, యూ క్యాన్ గో. శిష్యులు కట్టడానికి వచ్చాడు. శిష్యులు ఏమంటున్నారు ఇప్పుడు అంటే, వాళ్ళు సంచు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అలా, వాళ్ళు వచ్చిన తర్వాత అడుగుతారు మీకు ఏమైనా కొదువు ఉందా అని అడుగుతాడు. ఏ కొదువ లేదు అంటే, మేము సంచుల్లో బంగారం పట్టుకెళ్ళినంత, వెండి పట్టుకెళ్ళినంత విధంగానే మేము అక్కడ జీవించాము అంటున్నారు. అంటే అలాంటి భోజనం తిన్నాం, అలాంటి హోటల్లోనే ఉన్నాం, అలాంటి ఇళ్లలోనే ఉన్నాం, అలాంటి జీవితమే జీవించాం. వీ డెంట్ కమ్ డౌన్ ఇన్ అవర్ స్టాఫ్. సో ద లార్డ్ హెస్ ట్రైన్డ్ దెమ్. ఫలించుటానండి. ద లార్డ్ వాంట్స్ యూ టు బేర్ ఫ్రూట్. నీతి అనే ఫలం ఫలించుట. ఏం ఫలం ఫలించాలంట? నీతి. తర్వాత పరిశుద్ధత అనే ఫలం ఫలించాలంట. డినైయింగ్ ద ఫ్లెష్ అండ్ క్యారింగ్ ద క్రాస్ ఎవ్రీ డే. డినైయింగ్ ద ఫ్లెష్ అండ్ క్యారింగ్ ద క్రాస్ ఎవ్రీ డే. ప్రతిసారి మనము, ఎందుకంటే ప్రతిరోజు మన చిత్తము దేవుని చిత్తాన్ని అధిగమిస్తుంది. ప్రతిరోజు మన చిత్తము దేవుని చిత్తాన్ని అధిగమిస్తుంది. అందుకే ఆ రోజు ఉదయకాలం ప్రార్థనతో, వాక్యముతో మనము ఆ శరీరాన్ని అధిగమించే విశ్వాసాన్ని మనం పొందుకొని ఆ రోజు దేంతో నడవాలా? విశ్వాసంతో జరగాలి. ఈరోజు నీకు శోధన వస్తుందా? 15 నిమిషాలు చేసే ప్రార్థన గంట చేసి వెళ్ళాలి. ఎంతసేపు? గంట. ఎందుకు? శోధన ఉంది కాబట్టి. యేసుప్రభువు మామూలు టైంలో గంట చేసుకోమంటారు. కానీ ఇప్పుడు నేను సిలువ మరణం పొందుతున్నాను, అనేకులు నన్ను చంపాలనుకుంటారు, ఆ భయముతో మీరు నన్ను తిరస్కరించేస్తారు, కాబట్టి మీరు 1 గంట కదా, ఎన్ని గంటలు ప్రార్థన చేయమంటాడు? 3 గంటలు చేయమంటాడు. చేశారా? చేయలేదు. సో వెరెవర్ యూ ఫైండ్ సంథింగ్, ఎక్కడికైనా వెళ్తున్నారు, అక్కడ శోధన ఎక్కువ ఉంటుందా? ప్రే మోర్. తెలుసుకోవాలి ముందుగానే. యూ నీడ్ టు నో అండ్ ప్రే అండ్ ఫాస్ట్. డినైయింగ్ ద ఫ్లెష్. ఏ రోజుకి ఆ రోజు మీరు సిలువ అంటే ఏంటి? దేవునికి ప్రాధాన్యత ఇచ్చి విశ్వాసంతో నడుచుకోవడం. లాస్ట్ వన్, ప్రేమ. టు వాక్, బేర్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్. అయితే ఎన్నాటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ద మోస్ట్. అసలు ఫలించడానికి యేసయ్య నీ జీవితంలో రావాలంటే నీకు కావాల్సిన మొట్టమొదటి గుణం ఏంటో తెలుసా? దీనత్వం, హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే ఏంటి? దేవుడు చెప్పిన దానికే ప్రాధాన్యత ఇవ్వడం. నీ సొంత ప్రాధాన్యతలు కాకుండా దేవుని చెప్పిన దానికి ప్రాధాన్యత ఇవ్వడం. పుట్టింగ్ గాడ్ ఫస్ట్, గివింగ్ ఇంపార్టెన్స్ టు గాడ్. ఇది లైఫ్ టైం ప్రాసెస్. సో దేవుడు నిన్ను శుభ్రపరుస్తున్నా, జీవితం ఆలస్యం చేస్తున్నా, డోంట్ వరీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ టు యూ. ఇట్ ఈస్ ప్రాఫిటబుల్. ఈ రోజు నుంచి మీరు బహుగా ఫలించుదురుగాక. యేసయ్యా, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఫలించాలని కోరుకుంటున్నావు నాయన. ఈరోజు నీవు చెప్పిన వాక్యం ఏంటంటే బహుగా ఫలించాలి, నిన్ను ఎరిగిన వారు ఫలించాలి. ఇదిగో ప్రభువా, ఇదిగో ఈ పాటి మేము ఇన్ని వరాలతో మేము అన్ని రంగాల్లో ఫలించే కృప ఈ రోజు నుంచి ఈ వాక్యం విని ఇందులో ఎదుగుతున్న ప్రతి విశ్వాసకి దయచేసి. ఇప్పుడు దాకా జరుగుతున్న ఆలస్యం జరిగిందా? నష్టపోయారా? అయితే త్వరగా ఆశీర్వదించే కృప దయచేయండి. నజరేయుడైన యేసు నామమున ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి బహుగా ఫలించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.